హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి ది ఓజీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ప్రతి ఐపీఎల్ టీం గురించి ప్రివ్యూ అయితే స్టార్ట్ చేశాం కదా. మొన్న అయితే ఆర్సీబీ ప్రివ్యూ అయితే స్టార్ట్ చేసాం. ఆ టీం అనాలిసిస్ ఏంటి, ఎవరు ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు, ఎవరు ఇంజూర్ అయ్యారు, ఎవరు కీ ప్లేయర్ గా మారుతారు అనేది మనమైతే మనం డిస్కస్ చేసాం. చాలా మంచి వ్యూస్ అయితే, మంచి రీచ్ అయితే వచ్చింది. ఈ రోజు మనకిష్టమైన సిఎస్కే టీం ప్రివ్యూ అయితే మనం చూద్దాం. ఎవరు ఇంజూర్ అయ్యారు, ఎవరు ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు, ఎవరైతే ఆడితే కీ ప్లేయర్ అవుతారు, ట్రంప్ కార్డ్ ఎవరు అవుతారు అనేది మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా నచ్చుతుంది, అది నా హామీ. చివరి వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేసినట్టయితే ఇంకొంతమందికి ఈ వీడియో రిఫర్ అవుతుంది, రికమెండ్ అవుతుంది. అందుకనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే సిఎస్కే టీం గత కొన్ని సీజన్లుగా నిరాశపరుస్తూ అయితే వచ్చింది. అంటే టేబుల్ బాటమ్ లో ఫినిష్ చేయడం, అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్ వీక్ గా కనిపించడం, కొన్ని కన్సర్న్స్ అయితే గత సీజన్ మనం చాలా చూసాం. ఈ సీజన్ అవి ఉన్నాయా, మళ్ళీ అదే రిపీట్ అవుతుందా, మళ్ళీ 2025 లాగే డౌన్ ఫాల్ అయితే ఇంకా రిపీట్ అవుద్దా అంటే డౌట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ సీజన్ వాళ్ళ ఆక్షన్ లో తీసుకున్న ప్లేయర్స్ చూస్తే ద పర్ఫెక్ట్ టీం అనిపిస్తుంది సిఎస్కే టీం. ఎందుకంటే వీళ్ళు ఆక్షన్ కి ముందే ఒక ట్రేడ్ అయితే జరిపారు. ఆ ట్రేడ్ వల్ల ఈ సీజన్ కి వీళ్ళు గెలిచే అవకాశాలు 50% ఎట్ ఎ టైం పెరిగింది. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేశారు, రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉన్న సంజు శాంసన్ ని సిఎస్కే లోకి ట్రేడ్ చేశారు. మన రవీంద్ర జడేజాను శామ్ కర్న్ ని వాళ్ళకి ఇచ్చేసి రాజస్థాన్ నుండి సంజు శాంసన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే చాలా క్లియర్ గా నేను ఈ పాయింట్ చెప్తాను, వినండి. ఇప్పుడు మనకి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధోని ఉన్నాడు కదా ఈ సిఎస్కే కి. ధోని ఉన్నాడంటే మనకి సిఎస్కే కి మరి భయం లేదు. వికెట్ కీపింగ్ అవ్వచ్చు, కెప్టెన్సీ అవ్వచ్చు, ఇన్పుట్స్ అవ్వచ్చు. కెప్టెన్సీ రుతురాజ్ గైక్వాడ్ చేసినప్పటికీ వెనక నుండి నడిపించేది మాత్రం ధోనినే, అది అందరికీ తెలుసు. ఇలాంటప్పుడు అతను రిటైర్మెంట్ ఇస్తే తరువాత టీము ఎవరిని చూసి బలంగా ఫీల్ అవుతుంది, ఎవరిని చూసి మనం స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూడాలి అనే ఒక ఆసక్తికరం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఏం లేదు, ధోని రిటైర్మెంట్ ఇస్తే ఆటోమేటిక్ గా ఒక 50-60% వరకు డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే నేను అంటున్నది మ్యాచ్ విన్నింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడలేదు, మన గ్రౌండ్ లోకి వచ్చిన ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు టికెట్లు అమ్ముడుపోయే ఇది తక్కువ అవుతుంది, ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ మాస్టర్ ప్లాన్ సంజు శాంసన్ తెచ్చుకుంటే సంజు శాంసన్ ఫ్యాన్స్ అయితే మాత్రం బీభత్సంగా ఉంటారు. ఎందుకంటే ఇండియన్ టీమ్ లో ఒక ప్లేయర్ కి ఇంత మంచి ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతను ఏదో మంచిగా ఆడే ఉండాలి, అలాగే ఏదైనా చేసే ఉండాలి అని అనుకోవచ్చు. మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ లో సంజు ఎలా ఆడాడో తెలుసు, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇంతకన్నా మరి అతను ఆడకపోతేనే ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటారు. ఆ రోజు అప్పటి నుండి ఆడిన నుండి అయితే ఇంకా బీభత్సంగా పెరిగారు. వాళ్ళకి అది ప్లస్ అనే చెప్పాలి. సిఎస్కే కి ఫ్యూచర్ బానే ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ప్రశాంత్ వీర్ ని తీసుకున్నారు 17 కోట్లు పెట్టుకొని. తరువాత బ్రివీస్ ఉన్నాడు, చాలా తక్కువ ప్రైస్ తోనే వాళ్ళని దక్కించుకున్నారు గత సీజన్ మిడిల్ లో. వీళ్ళకి స్ట్రాంగ్ బ్యాటింగ్ అయితే ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కొంచెం వీక్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ బౌలింగ్ నేతన్ ఎల్లిస్ వాళ్ళ బలమైన బౌలర్, హెన్రీ బలమైన బౌలర్. అందరూ ఏంటంటే నేతన్ ఎల్లిస్ హెన్రీ కన్నా చాలా ఫస్ట్ పిక్ అవుతాడు, ఎందుకంటే చాలా మంచి బౌలింగ్ వేస్తాడు, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన ఆస్ట్రేలియాకి మంచి పేసరు. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నేతన్ ఎల్లిస్ కి ఇంజురీ కారణం వల్ల రూల్డ్ అవుట్ అయిపోయాడు, సీజన్ మొత్తానికి రూల్డ్ అవుట్ అయిపోయాడు. సిఎస్కే కి ఆడాడు. అక్కడ మనకి బ్యాకప్ గా ఇంకో బౌలర్ తీసుకుంటారు, కానీ వీళ్ళకి దెబ్బ ఎక్కడంటే మెయిన్ బౌలర్ అయిన నేతన్ ఎల్లిస్ పూర్తిగా రూల్డ్ అవుట్ అవడమే. ఇప్పుడు అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ లో కొంతమందిని తీసుకోవాలి. అది మంచి బౌలర్ వస్తాడా లేదా ఏ ప్లేయర్ వస్తాడా మనకు తెలియదు, కానీ బౌలింగ్ అయితే వీక్ ఉంది. ఇక ప్లేయింగ్ లెవెన్ కి వస్తే స్టార్టింగ్ మనకి సంజు శాంసన్ అయితే ఓపెన్ చేస్తాడు. సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ అయినా సంజు శాంసన్ ఆటోమేటిక్ గా ఓపెనర్ అయితే వస్తాడు. దాని తర్వాత ఫస్ట్ డౌన్ లో రుతురాజ్ గైక్వాడ్, సెకండ్ డౌన్ లో ప్రశాంత్ వీరు. ఇలాగా బ్యాటింగ్ విషయానికి వస్తే నెంబర్ 7 వరకు బ్యాటింగ్ అయితే పక్కాగా ఉంది. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో ఏం చెప్తారంటే హెన్రీని టాప్ బౌలర్ గా ప్లేయింగ్ లెవెల్ లో తీసుకుంటారు. అలాగే కాంబోజ్ అతను ఒక బౌలర్ ఉన్నాడు సిఎస్కే కి, అతను కూడా మంచి పేసరే కాబట్టి మంచిగా బౌలింగ్ వేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, కొన్ని సీజన్లుగా ఆడాడు కాబట్టి అతన్ని తీసుకుంటారు. అలాగే మెయిన్ ఇండియన్ బౌలర్ కింద ఎవరు వస్తారు అంటే ఖలీల్ అహ్మద్ కూడా చాలా మంచి బౌలర్. గత సీజన్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ వికెట్స్ అయితే తీసాడు, పవర్ ప్లేలో వికెట్స్ తీసాడు. అలాగే డెత్ ఓవర్స్ కొంచెం తడబడి ఉంది, అక్కడ కొంచెం ప్రాక్టీస్ అయ్యి డెత్ ఓవర్స్ లో కూడా వేసాడంటే కొంచెం బాగుంటది. ఇక్కడ సిఎస్కే కి చెన్నై పిచ్ లో ఏంటంటే స్పిన్ బాగుంటది కాబట్టి, స్పిన్ బాగా తిరిగే పిచ్ కాబట్టి స్పిన్నర్స్ ఎవరు ఉన్నారు అంటే
మెయిన్లీగా నూర్ అహ్మద్ ఉన్నాడు. ఇక్కడ జడేజా వెళ్ళినప్పటికీ నూర్ అహ్మద్ అయితే వాళ్ళ ప్లేస్ ని భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే స్పిన్ ఆ పిచ్లన్నీ స్పిన్ కు అనుకూలించే పిచ్లు కాబట్టి స్పిన్ బాగా వేసే ప్లేయర్ కావాలి కాబట్టి నూర్ అహ్మద్ పర్ఫెక్ట్ పిక్. ఇది ప్లేయింగ్ 11 సిఎస్కే ప్లేయింగ్ 11 బ్యాలెన్స్డ్ గా టీం ఉంది, కానీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా అని మంచి ఫామ్ లో ఉంటే కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఏ టీం కి తర్వాత నేను ప్రివ్యూ చెప్పాలో అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ టీం గురించి మనం ప్రివ్యూ చెప్తాం. లెట్స్ హోప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ సపోర్ట్ అవర్ ఛానల్. Please comment and like the video also.